నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సాక్షి ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగి, ఆయనకి జీతం 10,000 రూపాయలు. కడప జిల్లాలో ఈయన తల్లిదండ్రులు ఒక చిన్నపాటి టిఫిన్ షాప్ రన్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారో అందరికీ తెలుసు కదా. కానీ ఈ మనిషికి మాత్రం కొన్ని వేల కోట్ల ఆస్తి. మరి ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే, ఏదైతే మద్యం కుంభకోణం ఉందో ఈ కుంభకోణంలో వాటాలే ఈయన ఆస్తి. మరి ఈయన ఎవరు అంటే కేఎన్ఆర్ ఎవరు అంటే వైసీపీ వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కాబట్టి. మరి ఇన్ని 9:30 గంటల పాటు విచారించారు. అనేక విషయాలు ఈ విచారణలో ప్రస్తావించారు. మరి ఈ కేఎన్ఆర్ గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు అలానే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏలని అరెస్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళ పిఏల మీద ఆస్తులన్నీ ఉన్నాయి సార్. అందరినీ అరెస్ట్ చేశారు అనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిఏని కూడా ఇందులోకి తీసుకొచ్చారు. అంటే పిఏల పేరు మీద, వాళ్ళ భార్యల పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు అనుభవిస్తున్నారా? ఒక 10,000 జీతగాడికి వాళ్ళ ఆ భార్య పేరు మీద కొన్ని వేల కోట్లు విలువ చేసే ఆస్తులు ఎక్కడి నుండి వస్తాయి? కిలోల బంగారం ఎక్కడి నుండి వస్తుంది? ఏంటి సార్ పిఏల గోల? నాగేశ్వర్ రెడ్డి, కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్. అంటే ఎట్లా 5 ఏళ్లలో ఇన్ని భూములు కొన్నాడు? మరి 5 ఏళ్లలో భార్యకి ఎంత బంగారం కొన్నాడు? ఆయన భార్య శశికళ, ఆమె పేరిట 20 కోట్లు అంట. ఏది బ్యాంక్ ఖాతాలో. అంటే ఇవాళ ఈడీ మొత్తం దుమ్ము దులిపింది. మొన్న మీరు చూశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యను పిలిచారు, కొడుకుల్ని పిలిచారు. ఆ డ్రిల్లింగ్లో అక్కడ పట్టుబడినటువంటి అంశాలు ఏది 47 ఎకరాలు కొన్నారంట తిరుపతిలో. ఆ 47 ఎకరాల్లో వీళ్ళది 10 ఎకరాలు బయటపడింది. ఆ కేపీబీ మండలం ఒల్లూరు అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఫ్రా కార్పొరేషన్ 47 ఎకరాలు కొంటే, కేఎంఆర్ ఇన్ఫ్రాలో నీకు 10 ఎకరాలు నాగేశ్వర రెడ్డి పేరిట రిజిస్టర్ అయినట్టుగా, ఆయన భార్య పేరిట రిజిస్టర్ అయినట్టుగా 8 లక్షలకే కొన్నట్టుగా ఎకరం. కానీ ఎకరం 10 కోట్ల విలువైన భూమి. ఆ 10 ఎకరాలే 100 కోట్ల. మరి వీళ్ళకి 8 లక్షలకి ఎలా అమ్మారు? అసలు 8 లక్షలకైనా నువ్వు ఎలా కొన్నావు? 80 లక్షలు నీ జీతం ఉందా? సాక్షిలో ఒక చిన్న ఉద్యోగి, మీరే చెప్పారు తల్లిదండ్రులు ఏంటి, టిఫిన్ సెంటర్. అరే ఇప్పుడు మనం చూసినట్లయితే 3 రాష్ట్రాల్లో దగ్గర ఒక 5-6 నగరాల్లో ఇతని భార్యకి ఉన్నటువంటి ఆస్తుల లిస్టు చదివితే అమ్మా అసలు ఆశ్చర్యపోయేటటువంటి అంశం అన్నమాట. తిరుపతి, దర్శి, జగ్గయ్యపేట, భోగాపురం భూములే భూములు. అటు తిరుపతిలో, దర్శిలో, జగ్గయ్యపేటలో, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా, బెంగుళూరు, హైదరాబాద్, బెజవాడ, కడప, తిరుపతిలో ప్లాట్లు, ఇళ్ళు. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మద్యం డబ్బులు? ఇతనే బ్రోకర్ అని జగన్మోహన్ రెడ్డితో సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ఆ డిస్టిలరీల కంపెనీల యజమానులంతా మరి కేఎన్ఆర్ని ప్రసన్నం చేసుకోవటం. కేఎన్ఆర్ మీటింగ్లు ఏర్పాటు చేయాలి, సీఎంతో భేటీ కేఎన్ఆర్ ఏర్పాటు చేశాడంటే ఆయన భార్య ఖాతాలో డబ్బులు వేయటమా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇతను బినామీయా? ఇప్పుడు మనం అంటోంది అదే. ఏది రామవరపాడు కార్ల షోరూంలో వాటా, బెజవాడ. ఎంత పెట్టాడు పెట్టుబడి? 2 కోట్లు పెట్టాడంట. 2 కోట్లు పెట్టుబడి పెడితే 50% ఇచ్చేస్తారా? ఒక కారు షోరూమ్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇతనికి 2 కోట్లకే 50% వాటా. అదొక్కటే కాదు, భార్య బంగారం కుదవబెట్టి ₹1 కోటి లోన్ తీసుకున్నాడు. ₹1 లోన్ అంటే ఎంత బంగారం పెట్టాలి సార్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం? మరి అంటే అదేనా, ఏది తాయిల్ జ్యువెలరీసా, లేకపోతే పద్మావతి జ్యువెలరీసా? ఎక్కడ కొన్న బంగారం? రుచిత జ్యువెలరీసా, మహదేవప్ప జ్యువెలరీసా? అప్పట్లో ఏది మద్యం స్కామ్లో బంగారం ఆ షాపుల్లో కొన్నారని. అదెవరు, అది ఏంటది, ఒక బ్రాండ్ 200 కోట్లు బంగారం ఇచ్చిందన్నారు. ఐ థింక్ గోల్డ్ మంక్ అనుకుంటా. ఒక బ్రాండ్, ఒక డిస్టిలరీ యజమాని అయితే 400 కోట్లు బంగారం కొనిచ్చాడని.
మొన్న లోకేష్ కూడా ఆ మధ్య ఒక 1 year బ్యాక్ చేసిన విమర్శల్లో మంత్రి లోకేష్ ఏమన్నాడు, డిస్టిలరీలు కూటమి ప్రభుత్వం వచ్చి నాకు బంగారం కొనలేదంట, జగన్ సీఎంగా ఉన్నప్పుడు బంగారం కొన్నాయంట. అంటే డిస్టిలరీలకి బంగారంకి ఏంటి సంబంధం? ఇక్కడ మనం చూసినట్లయితే ఇతనికి ఎవరికి ఇప్పుడు కేఎన్ఆర్కి నీకు బేగంపేటలో ఒక ప్లాట్, తిరుపతిలో 2 ప్లాట్లు, నెక్స్ట్ బెంగళూరులో ఒక ప్లాట్, కడపలో ఒక ఇల్లు, తర్వాత విజయవాడలో ప్లాట్, దర్శిలో 10 ఎకరాలు, 5 ఏళ్ళు. కేవలం 5 ఏళ్లలో ఒక పిఏనే ఇన్ని ఆస్తులు కబ్జా చేశాడంటే, సంపాదించాడంటే, మొన్న మీరు ఎవరి గురించి మాట్లాడాము మనం, చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ. ఏది కల్తీ నెయ్యి ఎంత కేజీకి 25 రూపాయలు వసూలు చేశాడా? అవును. అరే 13 ప్లాట్లు అంట అతను. చిన్నప్పన్న 13 ప్లాట్లలో తగరపు వలసలో 5 ప్లాట్లు, మర్రిపాలెంలో 3 ప్లాట్లు. అంటే ఇప్పుడు పిఏలే ఇంత సంపాదించారంటే అసలు నాయకులు ఇంకెంత సంపాదించుంటారు? ఇప్పుడు ఈ పిఏ కాదు, మీరు ఇంకొకళ్ళు ఇందాక ఎవరు, చెవిరెడ్డి పిఏ బాలాజీ యాదవ్, లేకపోతే అతను ఎవరు, నవీన్ కృష్ణ. గమ్మత్ ఏంటో తెలుసా, వీళ్ళ పేరు మీద కంపెనీలు పెట్టారు. అవును సార్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇతను కూడా, నాగేశ్వర రెడ్డి కూడా బావమరిది పేరిట ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. అంటే ఇప్పుడు ఇతను ఎవరు, నవీన్ ఇన్ఫ్రా, ఏంటి ఆ కంపెనీ పేరు, చెవిరెడ్డి పిఏ పేరు నవీన్ ఇన్ఫ్రా. లేకపోతే హరీష్ ఇన్ఫ్రా, అదెవరు, డ్రైవర్ పేరిట. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య డబ్బుని 8 డొల్ల కంపెనీలు, 16 మంది డైరెక్టర్లు, డ్రైవర్లు పిఏలే డైరెక్టర్లుగా. ఎట్లా వీళ్ళు పిఏలను వాడుకున్నారా, పిఏలు వీళ్ళని వాడుకున్నారా మనకు అర్థం కావట్లా. అంటే వయసు వరుస. చిన్నప్పన్న 13 ప్లాట్లమ్మ, అసలు అతని జీతం ఎంత, 75,000. ఒక ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా ఈయన ఇప్పించాడు ఉద్యోగం, ఎవరు, జగన్మోహన్ రెడ్డి. 75,000 జీతం ఒక పిఏ. 5 ఏళ్లకి లెక్కేసుకున్నా వచ్చిందెంత, 65 లక్షలు. దాంట్లో మిగిలేదంతా ఓ 10-15 లక్షలు మిగిలిస్తే గొప్ప. 5 ఏళ్లకి 13 ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్క ప్లాటు 10 కోట్లు. అదే మనం అంటోంది, అదే ఏంటి, అసలు వీళ్ళు మొత్తం తుడిచిపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే చెవిరెడ్డి, వీళ్ళు సంపాదన, వీళ్ళు కొల్లగొట్టడం ఒక ఎత్తు అయితే, వీళ్ళని అడ్డం పెట్టుకుని పిఏలు మొత్తం తుడిచిపెట్టినటువంటి పరిస్థితి అనమాట. కేఎన్ఆర్ని నిన్న సిట్ పిలిచింది, నాగేశ్వర రెడ్డిని పిలిచి దగ్గర 9.5 గంటలు విచారించిందంట. ప్రతి ప్రశ్నకి మా ఆడిటర్ని అడగండి, నాకు గుర్తులేదు. అంటే ఇప్పుడు ఈడీ రమ్మన్నది ఇవాళ, ఈడీ ఇవాళ రమ్మంటే నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పాడట. అంటే ఇతను ఈడీకి ఇతనే ఇస్తున్నాడు టైం. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మిమ్మల్ని పిలిచినప్పుడు హాజరవ్వాలి, ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏది, 20 కోట్లు నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి 20 కోట్లు నీ బామ్మరిది పంపించాడా సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి? అంటే జగన్ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎలా దోచేశారు, తుడిచిపెట్టేశారు, ప్రజల రక్తం పీల్చారు. అమ్మింది మద్యం కాదుగా, విషం. ఇప్పుడు ఈ మొత్తం ఇవాళ జప్తు చేయాలి. ఈడీ ఏంటి, ఇప్పటి వరకు ఈ మద్యం కేసులో 441 కోట్లే జప్తు చేసింది. మరి కేఎన్ఆర్ ఆస్తులు జప్తు చేస్తారా? ఎప్పుడు జప్తు చేస్తారు? ఇప్పుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మనం చూసాం, సెక్రటరీని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఆయన పేరిట ఆస్తులు, మరదల పేరిట, లేకపోతే ఎవరో శ్రీధర్ పేరిట, ధనుంజయ రెడ్డి మర్చిపోయాం సార్, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో కొన్న భూములు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి ఎవరైన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్, జైల్లో పెట్టారు. అక్కడెక్కడ బాన్సువాడలో కొన్నాడంట కోడల పేరిట స్నిగ్ధ, లేకపోతే ఇక్కడెక్కడ ఈ రామచంద్రపురంలో కొన్నాడంట. అతని కొడుకు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఎవరు, ఓఎస్డి కొడుకు పేరు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే అంత ఆషామాషి అయిపోయిందా సార్? అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే పోతున్నారు. అంటే పిఏలు సాఫ్ట్వేర్ కంపెనీలు బామరుదుల పేరిట, ఓఎస్డీలు
కొడుకుల పేరిట సాఫ్ట్వేర్ కంపెనీలు. అతను ఎవరు? ఫైనాన్స్ డైరెక్టర్. జగన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎవరు? గోవిందప్ప. గోవిందప్ప. అరెస్ట్, బెయిల్. అంటే మొత్తానికి జగన్ చుట్టూతా ఉన్న బంట్లన్నీ కొట్టారా? అంతేగా. ఇక చెక్మేట్. ఇక రాజుకి ఈడీ చెక్ చెప్పడమే మిగిలిందా? అంతే. నువ్వు మంత్రిని కొట్టారు, లేకపోతే బంటును కొట్టారు, అశ్వాన్ని లేపేశారు, అయిపోయి. ఏనుగు కూడా లేపేసినట్టున్నారు. ఇంకా కింగా అంతే. అంటే చదరంగం ఆడుతున్నారు వీళ్ళతో. ఏది ఈడీ ఆడుతోందా చదరంగం? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.